నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మా సొంతూరు కాకినాడ సార్. నేను ఈరోజు కలకత్తాలో ఉన్నాను. మన పార్ట్నర్ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు 7వ తారీఖు ఆగస్ట్ నెల 2026. టైం వచ్చి 1 గంట పోయింది సార్. యాక్చువల్గా నిన్న వీడియో తీస్తే ఆటోమేటిక్గా నాది మొబైల్ డేటా ఫుల్ అయిపోయి డిలీట్ చేసే క్రమంలో వీడియో కూడా డిలీట్ చేస్తాను నిన్న. మళ్ళీ ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. నేను i20 వీడియో తీసాను. సార్ వాళ్ళు చింతపల్లి నుంచి పేరు ఇంకా ఆధార్ కార్డు పంపించలేదు. సార్ వాళ్ళు అడ్వాన్స్ చేశారు. కంగ్రాట్స్ సార్. ఈరోజు మన ఫోటోలు పెట్టాను వాట్సాప్ గ్రూప్లో. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్. లైక్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ లేకపోతే జెన్యూన్ కార్స్ ఏపీ జీరో సార్. మీ సపోర్ట్ కేవలం. ఈరోజు ఆగస్ట్ 7వ తారీఖు సార్. 7వ తారీఖు డీజిల్ వెహికల్ సార్. ఇది ఎక్కువ తిరిగింది. నేను అనుకున్నాను, క్షమించాలి మీరు. ఫస్ట్ టైం నేను ఎక్కువ తిరిగిన కారు మన వీడియోలో పెడుతున్నాను. ఎందుకంటే క్వాలిటీ ఉంది కదా అని చెప్పి పెడుతున్నాను. 2-3 రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. వీడియో పెట్టమన్నారు. 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 2014 రిజిస్ట్రేషన్ సార్. హోండా అమేజ్ ఎస్ వేరియంటు, మాన్యువల్ ట్రాన్స్మిషను, డీజిల్ వెహికల్, 1,27,000 ఒరిజినల్ రీడింగ్ సార్. కార్ అయితే సెకండ్ ఓనర్ వెహికల్. ఒక ఫ్యామిలీలోనే క్వాలిటీ ఉందని పెట్టాను సార్. డీజిల్ వెహికల్ కదా. బడ్జెట్లో 1,75,000 సార్. 1,75,000 ఫిక్స్ ప్రైస్ సార్. చాలా తక్కువ. ఇదే 2014 50,000 లోపు తిరిగి ఉంటే, 50,000 కిలోమీటర్ల లోపు తిరిగి ఉంటే ఇక్కడే 2,50,000, 2,60,000 ఖరీదు ఉంది సార్. మనకి 1,75,000కి ఇస్తున్నారంటే 2 కారణాలు. ఒకటి 1,00,000 కిలోమీటర్లు దాటింది, రెండోది సెకండ్ ఓనరు. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ జెన్యూన్ కార్స్ ఏపీ. కార్ అంతా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ నెంబర్ నా నెంబర్ ఉంటుంది, 2వ నెంబర్ రమేష్ గారిది ఉంటుంది. ఏ నెంబర్కైనా మీరు ఫోన్ చేయండి. వెహికల్ అంతా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. సార్ ఫ్రంట్ ప్రొఫైలు 2014 రిజిస్ట్రేషను, హోండా అమేజ్ ఎస్ వేరియంట్, డీజిల్ సార్. డీజిల్ కారు. పానీ మీద అగ్గి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. నిన్న ఈ కార్ అంతా వీడియో తీసాను, అది డిలీట్ అయిపోయింది అనుకోకుండా. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ జేకే టైర్ సార్. 60% కంటే టైర్ ఎక్కువ ఉంది. బ్రహ్మాండం. కొత్త టైర్ సార్. 70% అబవ్ ఉంది టైర్ ఇది. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. రైట్ సైడ్ ప్రొఫైల్. రూపాయి పెట్టుబడి ఏమీ లేదు సార్. సీట్ కవర్స్ అయితే కంపెనీ నుంచి వచ్చినట్టు అలాగే వాడారు సార్. వాళ్ళకి ఒక 3 కార్లు 4 కార్లు ఉన్నాయి. ఇది పెద్ద అది లెక్కేం కాదు అసలు. పట్టించుకోలేదు ఈ కారు గురించి. పెద్ద కార్లు ఉన్నాయి. ఇది పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి, కూరగాయలకి వెళ్ళడానికి. దీనికి సీట్ కవర్స్ వేయించేస్తారు సార్. ఏమంటే సీట్ కవర్స్ బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ వేయించేస్తారు. సీట్ కవర్స్ చూడండి. సీట్ కవర్స్ కొద్దిగా రఫ్ అయిపోయినాయి, పాడైపోయినాయి. దీనికి కొత్త సీట్ కవర్స్ వేయించేస్తారు. ఓకే సార్. వేయించిన తర్వాత వీడియో తీయమన్నారు కానీ మళ్ళీ తక్కువ బడ్జెట్ కదా, ఎవరన్నా పట్టుకుపోతారేమో అని చెప్పేసి ముందే నేను 1,27,000 ఒరిజినల్ రీడింగ్ సార్. సెకండ్ ఓనర్. కార్ అయితే క్వాలిటీ ఉంది. ఓకే సార్. ఏది కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ అంతా కూడా. డోర్స్ అన్నీ బాగున్నాయి. డోర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. రీప్లేస్మెంట్ ఏది అవ్వలేదు. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్. వెనకాల 30% టైర్ ఉంది సార్. ఇది జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు. బాగుంది. ఐడి టెక్ డీజిల్ ఇంజిన్ సార్. కార్ అయితే క్వాలిటీ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. ఇదైతే ఒక 15% ఉంది సార్ టైర్. ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్. ఈ టైర్ 15% ఉంది. గ్లాసులన్నీ కూడా ఒరిజినల్ గ్లాసులు సార్.
సీలింగ్ బాగుంది సార్, సీలింగ్ చాలా నీట్గా ఉంది. సీట్ కవర్స్ వేస్తే మొత్తం రూపురేఖలు, సీట్ కవర్లు వేసి రబ్బింగ్ పాలిష్ చేస్తే రూపురేఖలు మారిపోతాయి సార్. ఇది ఒక పార్క్ సార్, పార్కులోకి తీసుకొచ్చాను. కార్ అయితే క్వాలిటీ ఉంది సార్, అంతా కూడా ఎక్కడ కూడా రస్టింగ్ గట్రా లేదు సార్. సీట్ కవర్స్ చాలా బాగున్నాయి, కవర్స్ కాదు సీట్స్ చాలా కుషన్తో బాగున్నాయి సార్. సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. ఇక చూసుకోండి సార్, ఒకళ్ళు అడిగారు బ్లూటూత్ ఉందని, మరి బ్లూటూత్ ఉందా లేదో నాకు తెలియదు. ఇది నాకు చూడండి సార్, ఆక్స్ కేబుల్ అంతా క్లియర్గా ఉంది. ఓకే సార్, టైం తప్పది, నేను ఏదో నొక్కాను. ఓకే సార్, ఇంజిన్ నెంబరు, విన్ నెంబరు, బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్గానే ఉన్నాయి సార్. డోర్ ప్యాడ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి, ఏ టెన్షన్ లేదు, బ్రహ్మాండంగా ఉంది సార్. ఇగో ఈ డోర్కి చిన్న రస్టింగ్ సార్, రస్టింగ్ అంటే వాటర్ దిగి అంతే, ఇదేమీ చేయక్కర్లేదు సార్. బాగుంది, మరి నేనైతే బాగుందని చెప్తున్నాను. ఫ్రంట్ 2 టైర్లు కూడా బాగున్నాయి సార్. వెనకాల టైర్లు కొద్దిగా అరిగినాయి అంటే 20% అలా 15% ఉన్నది. ఫ్రంట్ 2 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి టైర్లు. ఎక్స్టీరియర్ అంతా కూడా చూపించాను కదా సార్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. బానెట్ 1,27,900 ఏమన్నా. ఏసీ అంతా బాగుంది, క్లచ్ చాలా బాగుంది, క్లచ్ బాగుంది సార్. గేర్ షిఫ్ట్ కూడా స్మూత్గా ఉంది. స్టీరింగ్ కూడా బాగుంది సార్, స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఎక్కడ డ్రైవ్ చేస్తే ఏమీ లేదు, చాలా బాగుంది. ఇది కొంచెం లూజ్ ఉంది, ఇది ఉన్నది. అలాంటి చిన్న చిన్నవి కూడా మీకు చెప్తున్నాను సార్ నేను. ఇంజిన్ ఆయిల్ మార్చారు, ఫిల్టర్లు మార్చారు, కొత్త బ్యాటరీ సార్. ఈ మధ్యన వారం 10 రోజులు అయిందట సార్. కొత్త బ్యాటరీ, అమరాన్ బ్యాటరీ, కొత్త బ్యాటరీ వేశారు. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చారు సార్. ఇంజిన్ ఆయిల్ చూడండి ఎలా ఉందో. నేను అంతా చెక్ చేశాను, కనిపించట్లేదు లేదనుకుంటారు, కాదు సార్ ఉంది. ఏమండి అదిగోండి ఉంది, కానీ కొత్త ఆయిల్ కదండి. వేసిన తర్వాత 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా తిరగలేదు. ఇది ఎక్కువ వాటర్ సార్. ఇది కారు ఏబిఎస్, యాప్రాన్ రైట్ సైడ్, యాప్రాన్ లెఫ్ట్ సైడ్ సీల్ సార్. పట్టి అంతా చూసుకోండి. బానెట్ చూడండి సార్, బానెట్ అంతా కూడా క్వాలిటీ ఉంది. ఇంజిన్ ఎక్కడ లీకేజీలు ఏం లేదు సార్. డీజిల్ ఆయిల్, డీజిల్ ఇంజిన్ ఖచ్చితంగా లీకేజ్ వస్తుంది, దీనికి ఇంజిన్ లీకేజ్ లేదు. బాగుంది సార్, చక్కగా ఉంది సార్. తక్కువ 1,75,000 మొత్తం. ఈ అంతా కలిపితే 275 లోపల అయిపోతుంది సార్ మొత్తం బండి సార్. ఇదిగోండి ఇక్కడ మరి ఏమైందో చిన్నదండి, ఇక్కడ చిన్నది ఉంటే లెవెల్ చేశారు ఏమండి. ఎక్కడ మరి పార్కింగ్లో జరిగిందో ఏదో అంటున్నాడు డ్రైవర్. ఓకే సార్, సార్ చూసారు ఏం లేదు సార్. ఇప్పుడైతే ఏం లేదు, పెట్టుబడి అయితే ఏమీ లేదు సార్. కారు క్వాలిటీ ఉంది. సీట్ కవర్లు వేసి పాలిష్ చేస్తే కారు చాలా మారిపోతుంది సార్, చాలా బాగుంటుంది. మంచి మైలేజ్ 22+ వస్తుంది సార్. హైవే మీద 25 గ్యారెంటీగా వస్తుంది. ఇది పెట్రోల్ కారే, హైవే మీద నాకు 20 వచ్చింది, నాకైతే ఎంఏజ్ 20 వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని ప్రైస్ 1,75,000 సార్. కమిషను, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మీకు తెలిసే ఎక్స్ట్రా. సీట్ కవర్లు వేసేది ముందైతే సీట్ కవర్లకి 3,000 ఇమ్మన్నారు సార్. ఆయన ఒక 4-5 వేసుకుని ఆయన చేస్తున్నారు, కానీ 3,000 ఇమ్మన్నారు. కానీ ఇప్పుడైతే అది కూడా ఇవ్వమని చేయించమని చెప్పాము, చేస్తా అన్నారు సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. జెన్యూన్ కార్స్ ఏపీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్.